హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. రాయల్ అఫర్మేషన్స్ తెలుగు ఛానల్కి స్వాగతం. ఈ వీడియోలో మనం షార్ట్ అండ్ స్వీట్గా ఒక అద్భుతమైన విషయాన్ని తెలుసుకోబోతున్నాం. అదేంటంటే అఫర్మేషన్స్ని సరైన విధంగా సాధన చేసి వారికి కావాల్సిన లేదా అవసరమున్న అమౌంట్ని ప్రారంభంలో బాగానే పొందుతున్నారు. కానీ కొద్ది నెలలు గడిచాక మొదట్లో పొందినంత అమౌంట్ని తర్వాత పొందలేకపోతున్నారు. ఇలా జరగడానికి గల కారణం మరియు దీనికి గల పరిష్కారం ఈ వీడియోలో మీరు తెలుసుకోబోతున్నారు. అటువంటి వారిలో మీరు ఉన్నట్లయితే ఈ వీడియో మీకు చాలా యూజ్ఫుల్ అవుతుంది. కాబట్టి వీడియోని చివరి వరకు చూడండి. థ్యాంక్ యూ. మీకు బాగా అర్థమవ్వడానికి ఒక మంచి ఎగ్జాంపుల్తో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీలో చాలామందికి బైక్, స్కూటీ, కార్ డ్రైవింగ్ వచ్చు. మీరు కార్ డ్రైవింగ్ చేస్తున్నప్పుడు మీరు మీ కార్ వేగాన్ని పెంచాలంటే యాక్సలరేటర్ని కాలుతో నొక్కి పెట్టాలి. అలా మీరు ఒక పరిమిత వేగాన్ని చేరుకున్నాక ఇంకా అంతకంటే వేగాన్ని పెంచాలన్నా లేదా అదే వేగంతో ప్రయాణించాలన్నా యాక్సలరేటర్ పై నుంచి కాలు తీయకూడదు. ఒకవేళ కాలు తీస్తే మీ వేగం పడిపోతుంది. అలాగే అఫర్మేషన్స్ రూపంలో మీరు డబ్బు, సంపదతో కూడిన ఆలోచనలు మొదలు పెట్టగానే డబ్బు రావడం మొదలవుతుంది. అంటే కారు ముందుకు వెళుతుంది. కానీ కొంత మొత్తం పొందాక మీరు విశ్రాంతి చెంది డబ్బు గురించి ఆలోచనలు ఆపేస్తే మీకు డబ్బు రావడం కూడా ఆగిపోయి తిరోగమనం చెందుతారు. అందుకే మీకు జీవితం మొత్తం డబ్బు కావాలంటే డ్రైవింగ్ చేసేటప్పుడు కాలు యాక్సలరేటర్ పై ఎలా ఉంటుందో అలానే మీరెప్పుడు మీ ఆలోచనలను డబ్బు, సంపదపై పెట్టండి. మీరు డబ్బు, సంపదపై ఆలోచనలు ఎంత ఎక్కువగా చేస్తే అంత ఎక్కువగా డబ్బు, సంపదని పొందగలుగుతారు. అంటే దీని అర్థం మీకు ఈ సబ్జెక్ట్ ద్వారా డబ్బు కలుగుతున్నప్పుడు మీరు రిలాక్స్ అయ్యి రెస్ట్ తీసుకోకూడదు. అఫర్మేషన్స్ చేయడం ఆపకూడదు. అలా ఆపితే మీకు డబ్బు రావడం ఆగుతుంది. మీకు ప్రతిరోజు దేనికో ఒకదానికి డబ్బు అవసరం అవుతూనే ఉంటుంది. మీకు అవసరమైన డబ్బు వస్తున్నా సరే ఇంకా డబుల్, ట్రిపుల్ అమౌంట్ని టార్గెట్ పెట్టుకుని అఫర్మేషన్స్ని నిరంతరంగా సాధన చేయండి. రెట్టింపు డబ్బు మీకు అనంతంగా వస్తూనే ఉంటుంది. ఈ వీడియో ద్వారా మీకు పరిష్కారం లభించిందని ఆశిస్తున్నాను. ఈ వీడియోని అవసరమున్న వారికి తప్పకుండా షేర్ చేయండి. కొత్తగా వచ్చిన వారు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ మై డియర్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ యూనివర్స్.